రామాబాయి అంబేద్కర్ 126వ జయంతి సందర్భంగా కల్వకుర్తి పట్టణంలో గల అంబేద్కర్ చౌరస్తాలో ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలో పలువురు ప్రజా సంఘాల నాయకులు పాల్గొని ఆ మహానీరాలకి నివాళులర్పించారు. భారతదేశానికి కాకుండా ప్రపంచానికి ఒక మహోన్నతమైన రాజ్యాంగాన్ని అందించేటువంటి మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క సతీమణి రమా అంబేద్కర్ గారి యొక్క జయంతి రోజు 126వ జయంతి సందర్భంగా కల్వకుర్తి పట్టణంలోన ఈరోజు ఆమె జయంతి వేడుకలను ఇక్కడ నిర్వహించడం జరుగుతున్నది. ఇక్కడ పెద్దయ్య యాదవ్ గారు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఇక్కడ సందీప్ గారు ఇక అక్కడ రామకృష్ణ కొట్ల మాజీ సర్పంచ్ గారు, ఇక చక్రం గారి, ఇక లక్ష్మణ కానీ, శ్రీశైలం కానీ, ఇక అధ్యాపకుడు దక్షిణ సందర్భంగా రుకే యాదవ్ గారు ఆధ్వర్యంలోన ఈ యొక్క అంబేద్కర్ విగ్రహం యొక్క సాక్షిగా రమాబాయి యొక్క 126వ జయంతి వేడుకలను నిర్వహించడం జరుగుతుందట. త్యాగానికి ప్రతిరూపము రమా అంబేద్కర్ గారు. ఓర్పుకు సహనము ఆదర్శమైనగా ఉంటూ అంబేద్కర్కు విద్యాబుద్ధులు అందింపజేయడంలోన ఎక్కడో విదేశాల్లో చదువుకుంటుంటే వారికి డబ్బులు ప్రోగు చేసి అందింపజేసి వారి యొక్క విజయాల్లోన వెన్నంటున్నటువంటి మహానుభావురాలు మహాత్మురాలు ఇక్కడ రమాబాయి అంబేద్కర్ అని చెప్పుకోవచ్చు. వారి యొక్క కృషి ప్రోత్సాహం వల్లనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి రాజ్యాంగాన్ని అందింపజేసినట్టు చెప్పుకోవచ్చు. ఆమె యొక్క త్యాగం పుట్టిన బిడ్డల మొత్తం కళ్ళ ముందనే కనుమరుగైపోతుంటే, జన్మించే సంతానం మొత్తంగా కళ్ళ ముందనే చనిపోతుంటే కూడా ఇక్కడ కన్నీళ్ళ మొత్తంగా తన యొక్క కంట్లోనే ఉంచుకొని దేశం కోసానికి, ఈ దేశానికి ఒక మహోన్నతమైన రాజ్యాంగాన్ని అందింపజేయడం కోసానికి తన యొక్క భర్త కృషి చేస్తున్న సమయంలో వారికి అండగా ఉంటూ వెనుదనగా ఉంటూ ఈ దేశం యొక్క బాగు కోసానికి, ఈ దేశం ప్రజల యొక్క సంక్షేమం కోసానికి నాయకత్వం వహించినటువంటి మహానుభావురాలు రమాబాయి అంబేద్కర్ గారు. వారి యొక్క జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చేటువంటి పెద్దలందరూ కూడా మరొకసారి కల్వకుర్తి జేఏసీ తరపున ఉద్యమ అభివందనలు తెలియజేస్తున్నాము.